ఎందుకంటే అంత ఫన్ని అందరితో కలిసి పంచుకుని నవ్వితేనే కదా దాంట్లో మజా ఉంటుంది. సో అలాంటి ఒక ఫన్ ఫీల్డ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కమర్షియల్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ని ఎప్పటికప్పుడు మనకు అందించే డైరెక్టర్ మారుతి గారికి ఇప్పుడు హార్డీ వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ స్టేజ్. మారుతి గారి మార్క్ ఉందంటేనే అన్ని వర్గాల ప్రేక్షకులు రెడీగా ఉంటారు థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి. అండ్ ఈసారి పక్కా కమర్షియల్ సక్సెస్ కూడా అందుకోబోతున్నారు. సో మారుతి గారు, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మా క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు పక్కా కమర్షియల్ పర్సన్ కాదు, ఇక్కడ నాకు నేను కమర్షియల్ కాదని మనస్ఫూర్తిగా చేయెత్తేది ఎవరన్నా ఒకళ్ళు ఎత్తండి. నువ్వు కమర్షియల్ కదా, మీరు కమర్షియల్ కాదు. నేను కూడా. అవునవును, రాశి కూడా చేయొద్దు. నువ్వు కాదు. అబ్బా, అలా ప్రత్యేకంగా ఎత్తితే నేనే అన్నట్టు ఉంటుంది. అందుకని ఎప్పుడు ఎత్తకుండా జనంలో కలిసిపోతే బెటరు. ప్రత్యేకంగా ఎత్తితే మాత్రం వాళ్ళ ఎన్ని తీయాలనిపిస్తుంది. అందుకని అందరం కమర్షియలే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. మీరు జనరలైజ్ చేసేస్తున్నారు, మాకు అదేం కుదరదు. అవేం కాదు. నువ్వు కమర్షియల్ కాదా చెప్పు. కాదు, కమర్షియల్ కాదా? అడగండి మా ఈ ఈవెంట్ ఎంత మాట్లాడారమ్మా చెప్పండి, ఎంత బార్గెన్ చేశారు? ఎంత జస్ట్ మాట్లాడాను సార్, అంతే. మీ పేరెంట్ మంజుషా గారు కదా సార్, ఇదే మాట మీద ఉండండి అయితే. కాదు, మంజుషాకి మామూలుగా ఒక ఏదో చెప్తారు కదా, అమ్మ ఈవెంట్కి ఎంత అని. లేదు సార్, మనం ఎంత అయితేనే వర్కౌట్ అవుద్ది, లేకపోతే చేయం సార్ చెప్పండి. ఆ పాత రేట్లు ఇంకా అదే రేట్లు ఇస్తున్నారా మాకు కూడా? ఓ పక్కన వేరే వాళ్ళకి ఎలా పెరిగిపోతున్నాయి, అలా ఉంటుందా ఉండదా? జస్ట్ ఊరికి అడుగుతుంది. అలా ఉంటే నిజంగా బాగుంటుంది సార్. అలా ఉండాలని కోరుకుంటా. డైవర్ట్ చేసినా నేను అక్కడికి వస్తా, నో ప్రాబ్లం. నేమ్ పక్కా కమర్షియలా? ఇంకా మావాడు వాసు, బన్నీ వాసు. ఇక అంతకు మించి కమర్షియల్ పర్సన్ ఉండు. ఫ్రెండ్సే సినిమా చేయడం వల్ల ఇదంతా అన్నమాట. ఈ సినిమాకి ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే GA2UV సంస్థలు కలిపి చేశారు. GA2UV సంస్థల్లో యాక్చువల్గా అరవింద్ గారు అంటే మా గాడ్ ఫాదరు, మా రోల్ మోడల్ ఎప్పటికైనా. ఇంకా ఆయనలో 2 యాంగిల్స్ ఉన్నాయి, ఒకటి కమర్షియల్, నాన్ కమర్షియల్, 2 ఉన్నాయి. దేన్ని కమర్షియల్గా ఆలోచించాలి, దేన్ని కమర్షియల్గా నాన్ కమర్షియల్గా ఆలోచించకూడదు, ఆ జడ్జిమెంట్ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎందుకనంటే మేము ఇక్కడ పట్టుకోవాలనుకుంటే అక్కడ పట్టుకుంటారు, ఇక్కడ వదిలేయాలనుకుంటే అక్కడ వదులుతారు. అది యాక్చువల్గా ప్రతి డైరెక్టర్లకి తెలుసు. అంటే ఎందుకంటే నాకు ఇలాంటి ఆలోచన ఎందుకు చెప్తున్నా అంటే, ఇండస్ట్రీలో చాలామందికి చాలా డైరెక్టర్లకి అడ్వాన్స్లు ఇస్తుంటారు. మామూలుగా వేరే వాళ్ళు ఏంటంటే సినిమాలు తీయకపోతే కనుక ప్రొడ్యూసర్స్ ఒక 2-3 సంవత్సరాల తర్వాత మాకు ఇంత ఇంట్రెస్ట్ లేసి కట్టండి ఇదని ఇట్లాంటివి ఏవో ఉంటాయి. మన శనివారం ఎక్స్పీరియన్స్ అయింది. అదే ఒక ఎక్స్పీరియన్స్ అయింది నాకు. దాంట్లో వచ్చిన ఇది వాళ్ళు ఏంటంటే కొన్ని ఏళ్ల తర్వాత కూడా వసూలు చేస్తారు, ఇంట్రెస్ట్ లేసేసి అవి చేసి. కానీ అరవింద్ గారు ఒక్కసారి వాళ్ళ కాంపౌండ్ నుంచి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత సినిమా చేయమని అడుగుతారు, కానీ అడ్వాన్స్ వెనక్కి ఇమ్మని అడగరు. అంత గొప్ప సంస్థ ఇది. ఎందుకనంటే అలాగా ఆయన ఇచ్చిన అడ్వాన్సులు కొన్ని కోట్లు ఉన్నాయి, అందులో ఇవి రావు, వాళ్ళతో సినిమా తీయమని తెలుసు, అయినా సరే 1 రూపీ కూడా వాళ్ళని అడగరు. అది ప్రతి డైరెక్టర్కి తెలుసు ఇక్కడ. అందుకనే గీతా ఆర్ట్ సంస్థలో సినిమా చేయాలి అని ప్రతి ఒక్క డైరెక్టర్కి ఉంటుంది, అది డ్రీమ్. అలాంటిది నేను 5 సినిమాలు చేశాను ఇక్కడ, 5-6 డైలింగ్, నాకు నెంబర్ కూడా తెలియదు, చేసినవన్నీ నీకే ఉన్నట్టున్నాయి. అదే ఇవ్వలేదు అంకుల్, నేను అదే చెప్పుకుంటున్నాను, అది ఇస్తే మనం కూడా అడ్డించే వెళ్ళిపోతామని. ఇక్కడ ఆల్రెడీ కమర్షియల్ టాక్స్ జరుగుతున్నాయి తెలుసా. అంటే ఇది పక్కా కమర్షియల్ స్టేజ్ కాబట్టి కొంచెం కమర్షియల్గా ఓపెన్గా డిస్కస్ చేసుకుంటే బెటర్ అని. కాదు మారుతి గారు, ఈ టైటిల్ మీద ఇంత డిస్కస్ చేసుకుంటున్నాము, ఆల్రెడీ స్టేజ్ పైన ఇంత ఫన్ వస్తుంది, అసలు మీకు ప్రతిసారి ఇలాంటి టైటిల్స్ ఎలా వస్తాయండి? ఇంత అంటే పక్కనే ఉంటారు కదా నాకు రోజు ఇలాంటి రోజు నేను తిరిగేది వాళ్ళతోనే కాబట్టి అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టకూడదు అనుకుంటా. కానీ ఈ సినిమాలో ఇంకో వ్యక్తి, ప్యూర్ నాన్ కమర్షియల్ వ్యక్తి, మా యూవి క్రియేషన్ వంశీ. ఇక్కడ ఏంటంటే కాంట్రాస్ట్, ఆ వ్యక్తి యాక్చువల్గా పులి మీద సవారీ చేసినట్టు చేస్తూ ఉంటాడు, ఒక పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు సముద్రంలోకి. మాకు భయం వేస్తూ ఉంటుంది, కొంచెం అన్న కమర్షియాలిటీ ఉంటే బాగుంటుంది అని. ఎందుకంటే చాలా ఎమోషనల్గా ఫ్రెండ్షిప్ తోటి నిజంగా చాలా ఒక గొప్ప వ్యక్తి.
అంటే ఫ్రెండ్షిప్ కోసం ఎంత దూరం వెళ్తాడు అనేది తన గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే తనతో మాకు 10-15 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాం, మేము చూసాం. అట్లాంటి నాన్ కమర్షియల్ వ్యక్తి కమర్షియల్ మా వాసు ఫ్రెండు, ఎందుకంటే మేము కొంచెం నేర్చుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు వాసు దగ్గర నుంచి. అంటే నాలో కూడా రెండు ఉన్నాయి, నేను కమర్షియల్గా వెళ్ళి నాన్ కమర్షియల్గా దెబ్బతిని వస్తుంటా బయటికి. నేను ఫస్ట్ మనకి ఇక్కడ అయిపోతే పని అయిపోతే ఓ 10 లక్షలు వేసేస్తామని వెళ్ళి లోపలికి వెళ్ళి 50-60 కట్టేసి వస్తాం బయటికి. ఇది ఇలా ఆలోచించి వెళ్ళి మాకు తర్వాత అబ్బా ఈ 5 లక్షలు 10 లక్షలు కక్కుర్తి పడకుదరా అని నేర్చుకుంటూ మళ్ళీ ఇంకో 15 ఇస్తుంటే మళ్ళీ వెళ్తాం. మళ్ళీ 15 వస్తేనే టెంప్ట్ అయిపోయి మళ్ళీ వెళ్ళి మళ్ళీ దెబ్బతిని వస్తాం. అందుకే పక్కా కమర్షియల్ సినిమా తీశాను నేను. సో ఈ పక్కా కమర్షియల్ సినిమా ఎక్కడానికి ముఖ్య కారణం మా వంశీ. యాక్చువల్లీ ఎందుకంటే ఒక కథ తయారు చేసుకున్న తర్వాత ఫస్ట్ అసలు గోపీచంద్ అన్నకి నేను ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన సినిమాలు చూశాను కానీ ఎప్పుడు ఆయనతో నేను పర్సనల్గా ట్రావెల్ అవ్వలేదు. ఒకరోజు ఇట్లా కథ చెప్పిన తర్వాత డార్లింగ్ నువ్వు ట్రై చేయొచ్చు కదా అన్నాడు వంశీ. అంటే సరే డార్లింగ్ నాకే ఉంది అని చెప్పి ఒకసారి అన్నకు పిలిచి యూవి క్రియేషన్లో కథ చెప్పడం జరిగింది. చెప్పంగానే యాక్చువల్గా ఫస్ట్ నాకు ఏ కథ అయినా ఫస్ట్ అరవింద్ గారికి ఫస్ట్ వాసుకు చెప్తాను, పాయింట్ బాగుందంటే అరవింద్ గారి దగ్గరికి వెళ్తుంది. అట్లాగే అరవింద్ గారు సినిమా బాగుంది, క్యారెక్టర్ బాగుంది, అన్నీ బాగున్నాయి, మీరు కూర్చొని వర్కౌట్ చేసుకోండి అన్న తర్వాత యాక్చువల్గా మొత్తం కట్ చేసిన తర్వాత గోపిచంద్ అన్నకి చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత ఫస్ట్ సింగిల్ సిట్టింగ్లోనే 3 అవర్స్ కూర్చోబెట్టి, అంటే 3 అవర్స్ నాన్ స్టాప్గా అంత పేషెన్స్గా వింటాడా అనుకున్నాను. ఆయన విని యాక్చువల్గా బాగుంది చేద్దామని చెప్పి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ రోజు ఈ సినిమా ఎక్కింది. ఎక్కిన తర్వాత యాక్చువల్గా దీనికి మంచి నాకేంటంటే ప్రతిసారి యాక్చువల్గా కొంచెం మా వాళ్ళు ప్రొడక్షన్ సైడ్ డార్లింగ్ కొంచెం చూసి ఖర్చు పెట్టి అంటూ ఉంటాడు వాసు. కానీ ఈ సినిమాకి పక్కా కమర్షియల్ పై టైటిల్ పెట్టుకున్నందుకు గేట్లు ఎత్తేసేసా. అందుకే కొంచెం మంచి సెట్లు సెటప్లు క్యాస్టింగు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా గీతా బ్యానర్లో యూవి బ్యానర్లో ద బెస్ట్ అవుట్పుట్ వచ్చేలాగా ఒక మంచి సినిమా అయితే తీసాం. డెఫినెట్గా మీ అందరినీ 100% ఎంటర్టైన్ చేస్తుంది. నా సినిమాల దగ్గర నుంచి ఏదైతే మీరు కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ కామెడీ ఉంటుంది. అలాగే కామెడీతో పాటు ఈ సినిమాకి ఏంటంటే గోపిచందన్ దగ్గర నుంచి ఉండే చిన్న యాక్షన్ అది కూడా ఉంటుంది. డెఫినెట్గా అన్నీ మిక్స్ చేసి తీసిన కమర్షియల్ సినిమా ఇది. దీది యాక్చువల్గా ఏంటంటే మీరు సినిమా చూసిన తర్వాత కమర్షియల్ సినిమా బాగా చూడొచ్చు అని చెప్పి 100% సాటిస్ఫై అవుతారు, అందులో డౌట్ లేదు. అందుకే పక్కా కమర్షియల్ అని ఒక ముద్రేసి దీనికి మీ ముందుకు తీసుకొస్తున్నాం. రేపు July 1st రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి ఈ అవుట్పుట్ ఇంత అందంగా రావడానికి నా టీము, నా డైరెక్షన్ డిపార్ట్మెంటు, అట్లాగే కెమెరా డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కళ్ళు కాస్ట్యూమ్స్ కానీ ఇంకా ఒక్కళ్ళని పేరు చెప్పడానికి ఏం లేదు, అందరూ చాలా బాగా చేశారు. నేను అందరికీ అట్లాగో థ్యాంక్స్ చెప్పే టైం వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్తాను. ఈ సినిమాని మాత్రం డెఫినెట్గా అందరూ చూడండి. నెక్స్ట్ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్లో నేను ముఖ్యంగా చెప్పాల్సింది రాశి, అట్లాగే రావు రమేష్ గారు, సత్యరాజ్ గారు. యాక్చువల్గా ప్రతిరోజు పండుగలో వీళ్ళందరినీ రిపీట్ చేశాము, మళ్ళీ సేమ్ ఇట్లాగే దాన్ని ఎక్స్టెన్షన్ లాగా రిపీట్ చేసాం. బట్ ఇది వేరే కదా, దీంట్లో మా గోపిచందన్ రావడం జరిగింది. ప్రత్యేకంగా యాక్చువల్గా రాశి గురించి చెప్పాలి. రాశి ఈ సినిమాలో చాలా ఎనర్జెటిక్గా, అంటే రాశికి నా సీన్ ఏదన్నా చెప్తే నన్ను అలా క్యాప్చర్ చేసేస్తుంది. అది ఆ ఎనర్జీ మాత్రం సినిమాలో తన క్యారెక్టర్కి చాలా హెల్ప్ అయింది. అట్లాగే గోపిచంద్ అన్న దగ్గర నుంచి నిజంగా ఎంత అందంగా ఉంటాడా గోపిచంద్ అనిపిస్తాను. డెఫినెట్గా అంత అన్న కూడా అంత కరెక్ట్గా సినిమాకి ఏం కావాలో అలా రెడీ అయ్యి పర్ఫెక్ట్గా సినిమాకి బ్లెండ్ అయ్యి అలా రోజు ఎక్కడ ఇంత కూడా డిస్టర్బెన్స్ లేకుండా నేను బాగా తీయడానికి నాకు చాలా హెల్ప్ అయ్యేలా చేశాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే అరవింద్ గారికి, నా టీం అందరికీ, గీత, యూవి అందరు టీం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అట్లాగే మెయిన్ నాకు ఈ సినిమాకి బిగినింగ్ నుంచి హెల్ప్ఫుల్గా రైట్ హ్యాండ్ లాగా ఉన్న ఎస్కేఎన్కి, అలాగే నా పిఆర్ టీంకి పేరున, అలాగే మా శ్రేయస్సిన్ను వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.
కెమెరామ్యాన్ థ్యాంక్ యూ. కరం ఓకే, థ్యాంక్స్ అలాట్, బాయ్. నెక్స్ట్ ప్రత్యేకంగా మ్యూజిక్ గురించి చెప్పాలి. ప్రజెంట్ ఆర్ఆర్లో బిజీగా ఉన్నాడు జేక్స్. పక్కా కమర్షియల్ అనే సినిమాకి మరీ కమర్షియల్ సాంగ్స్ అంటే ఏదో నాటుగా ఇవ్వకుండా కొంచెం క్లాస్గా ఉండేలాగా ఒక కొత్త సౌండింగ్ వచ్చేలాగా ట్రై చేసాం. అది నిజంగా యాక్సెప్ట్ చేసి ఫస్ట్ సాంగ్ దగ్గర నుంచి వెళ్ళిన ప్రతి సాంగు యాక్చువల్గా ఆడియన్స్కి రీచ్ అవుతూ బాగుంది సాంగు అనే రీతిలో రెస్పాన్స్ వస్తుందంటే బికాస్ జేక్స్ ఇచ్చిన మ్యూజిక్. థ్యాంక్ యూ జేక్స్. అట్లాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరినన్నా మిస్ అయ్యి ఉంటే కనుక సారీ. డెఫినెట్గా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఆదిత్య మ్యూజిక్కి, మమ్మల్ని ప్రమోట్ చేస్తున్న మీడియా మిత్రులు